ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సిబిఐ పిటిషనర్ తరపు న్యాయవాది జడా శ్రవణ్ వాదనలను వినిపించారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని అప్రూవర్ దస్తగిరి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి ప్రలోభాలకు గురి చేస్తారని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తన తండ్రిపైన అవినాష్ అనుచరులు దాడి చేశారని దస్తగిరి తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి. వెంటనే బెయిల్ రద్దు చేయాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఇక దస్తగిరికి ప్రాణహాని ఉందని సిబిఐ చెప్పడంతో మీరెలా చెబుతారని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్లలేదని సిబిఐకి హైకోర్టు ప్రశ్న వేసింది. తమకు ప్రాణహాని ఉందని సిబిఐకి దస్తగిరి భార్య దస్తగిరి ఫిర్యాదు చేసినా ఇంకా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. దీంతో విట్నెస్ ప్రొటెక్షన్ రిపోర్ట్ వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ పై అయితే 8వ తారీఖు కోర్టు విచారణను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరికి సంబంధించి తరపున న్యాయవాది హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఈ రోజు వాదనలు వినిపించారు. ఇటు సిబిఐ కూడా తన వాదనలు వినిపించింది. దస్తగిరి అవినాష్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉంది, వెంటనే ఆయన బెయిల్ రద్దు చేసి ఆయన జైల్లో పెట్టాలని చెప్పేసి కూడా హైకోర్టును కోరడం జరిగింది. తనను జైల్లో ఉన్నప్పుడు పలువురు వ్యక్తులు కూడా ఆయన తరపున నన్ను ప్రలోభానికి గురి చేయడానికి చూశారు, కాబట్టి ఆయన బయట ఉంటే నా ప్రాణానికి హాని కలుగుతుంది అని చెప్పేసి కూడా దస్తగిరి హైకోర్టుకు తెలపడం జరిగింది. ముందస్తుగా ఇచ్చిన బెయిల్ ను కూడా రద్దు చేయాలి వెంటనే అని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు. ఇటు సిబిఐ కూడా వాదనలు వినిపించడంతో దస్తగిరికి నిజంగానే ప్రాణహాని ఉంది అవినాష్ రెడ్డితో అని చెప్పేసి సిబిఐ వాదనలు వినిపించినప్పుడు హైకోర్టు ఆ సిబిఐకి ఎలా తెలుసు, మీకు ఎలా తెలుసు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మరి ప్రాణహాని ఉంటే అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సిబిఐ పూర్తి కౌంటర్ కూడా దాఖలు చేయనున్నది. తదుపరి విచారణ 8వ తారీఖు వాయిదా వేసినట్టు చెప్తున్నారు. అయితే తన అప్రూవల్ గా మారినప్పటి నుంచి కూడా అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన తరచూ చెప్తూనే ఉన్నాడు. సిబిఐకి కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు సిబిఐ అని చెప్పేసి దస్తగిరికి సంబంధించిన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే దీనిపైన కూడా సిబిఐ విచారణ జరిపించి దస్తగిరికి తగిన రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి పిటిషనర్ తరపు న్యాయవాది కూడా హైకోర్టుకు విన్నవించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.